అందరూ నమస్కారం. మనకి అన్ని కాలాల్లో రకరకాల పళ్ళు వస్తాయి. ఆ పళ్ళతో పాటు అన్ని రకరకాల పళ్ళు ఉంటాయి మన చుట్టూ. మేము తినేవాళ్ళం పూర్వం. అదే ఇప్పుడన్నీ మనకి కొంచెం హడావిడి ఎక్కువ ఉన్న పళ్ళు తింటున్నాం మనం వదిలేసి. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న పళ్ళే మనకి మన ఆరోగ్యానికి పనికి వస్తాయి. మిగతా వాటిలో ఉండొచ్చు వాల్యూస్, కానీ ఎంతవరకు మనకు పనికి వస్తాయి చెప్పలేం. కానీ మన చుట్టూ ఉండే ఖచ్చితంగా మనకైతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన పూర్వీకులు ఋషులు ఇచ్చిన సిద్ధాంతం అది. అందుకే మన చుట్టూ ఉన్న వాటిని మనం ఎక్కువ తినాలని చెప్పేవారు. అవి మనం తినేవాళ్ళం, చక్కగా కాబట్టి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అలాగే మీకు ఈత పళ్ళు ఉన్నాయి కదా, ఈత పళ్ళు అనుకుంటారు. అన్ని ఈత పండు అంటే ఒకటే అని అనుకుంటారు. ఈత పండు అంటే ఒకటే అనుకుంటారు. కానీ ఈత పండులో 4 రకాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు మీరు మామూలుగా చూసే ఈత పళ్ళు ఇవి చూసారా, ఈత పళ్ళు. ఇలా ఇంకా 3 రకాలు ఉన్నాయి. ఇందులో గుంజు తక్కువ ఉంటుంది, కానీ ఈత పండు మనం తినాలి. వేసవికాలంలో చల్లవ చేస్తామట, వడదెబ్బ కట్టకుండా ఉంటుంది. ఇందులో ఐరన్ అనేది ఉంటుంది బాగానే. అలాగే ఇంకో రకం చూడండి, ఈ చిట్టి ఈత పళ్ళు. చిట్టి ఈత, ఇది ఏ చెట్టు అంటాం కానీ ఈత పళ్ళు, ఇది చిట్టి ఈత అంటారు. చిట్టి అంటే చిన్నగా ఉందని చిట్టి ఈత అంటారు. ఇలాంటి చిట్టి ఈత ఇంకోటి అడవుల్లో ఒకటి ఉంది. మామూలుగా మనకి మన ప్రాంతంలో ఉంటే చిట్టి ఈత ఇంకో రకం ఉంది, అది కొండల్లో ఉంటుంది. అది ఇంకోసారి తెప్పిస్తాను మీకు. ఇక చూడండి పళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఈ చిన్న పళ్ళు, ఈ పెద్ద పళ్ళు, ఈ చిట్టి ఈత పళ్ళు, ఈ మామూలుగా ఈత పళ్ళు 2 రకాలు అన్నమాట. ఈ బాగుంటాయి తినడానికి, తీగా బాగుంటుంది, తినాలి కూడా. వేసవికాలం మనం ఈ ఈత పళ్ళు వచ్చే సీజన్లో ఈత పళ్ళు తినాలి. అలాగే ఈత పళ్ళు ఉపయోగం ఏంటంటే, ఉదయాన్నే ఈత పళ్ళు వచ్చే సీజన్లో మనం ఉదయాన్నే ఈత పళ్ళు తింటే జీర్ణశక్తి బాగా పెరిగి మలబద్ధకం పోద్దనమాట, విరోచనం సాఫీగా అవుద్దట. అందుకని ఈత పళ్ళు పొద్దున్నే తినాలి మనం. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. అందుకని ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రక్తహీనత ఉండదు. 2 కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎముకలు బలంగా ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఈత పళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వదలకూడదు, తినాలి సీజన్లో మనం. అలాగే ఇందులో విటమిన్ సి, విటమిన్ డి 2 ఉన్నాయి మనకి ఇందులో. మామూలుగా ఏంటంటే విటమిన్ మనకి ఇప్పుడు యాక్చువల్గా విటమిన్ డి మనకు ప్రాబ్లం ఉండేది కాదు ఇంతకుముందు. ఎందుకంటే మనం చక్కగా పొద్దున్నే ఎండలో తిరిగేవాళ్ళం. ఇప్పుడంతా మనం ఏంటంటే ఎండ తగలదు, చలేదు, వర్షాన్ని తడం, అలా మనం బాక్సుల్లో కట్టుకుని అందులో ఉండిపోయాం. మనం బయటికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు వాతావరణానికి. అందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఎప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ మనకు లేవు, వేరే దేశాల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎండే ఉండదు. ఏదో సంవత్సరానికి ఒకసారి జన్మక శివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి ఎండ వస్తుంది. అలాంటి దేశాలు ఉంటాయి. వాళ్ళకి విటమిన్ డి సప్లిమెంట్స్ వాళ్ళు వేసుకోవాలి, వారానికి ఒకటో లేదా డైలీ వాళ్ళ నిత్య జీవితంలో వాడుకోవాలి. అలాంటిది ఇప్పుడు మనకి విటమిన్ డి సమస్య అసలు మనకి లేదు. విటమిన్ డి ట్యాబ్లెట్ వాడతామని కూడా తెలియదు మనకి. అలాంటిది విటమిన్ డి ట్యాబ్లెట్ మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల, పొద్దున్నే మనం లేకపోవడం వల్ల, సూర్యోదయంలో మనం తిరగకపోవడం వల్ల అందరికీ ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుతున్నాం మనం. మన దౌర్భాగ్యం అలా ఉంది. అలా ఏంటంటే ఇలాంటి ఈత పళ్ళు తిన్నాం అనుకోండి, విటమిన్ డి ఇలాంటి ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ అవి వాడక్కర్లేదు. అలాగే పొద్దున్నే లేచి ఉదయాన్నే సూర్యోదయం టైంలో ఆ లేత ఎండలో, నీరెండలో కొంచెం తిరిగితే విటమిన్ డి సమస్య నుంచి బయటపడతాం. చూడండి, మీకు రంగు తేడా చూసారా? ఈత పళ్ళు ఎలా అంటే దీనికి తేడా ఏంటంటే, మామూలు ఈత పండు ఏమవుద్ది, ఫస్ట్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి, తర్వాత ఇలా పసుపు రంగులోకి వస్తాయి, తర్వాత ఇలాగా ఈ రంగులోకి మారుతాయి, ఈ రంగులోకి. అలాగే చిట్టి ఈత పళ్ళు ఏం చేస్తాయంటే, ముందేమో ఆకుపచ్చగా ఉంటాయి, తర్వాత ఎరుపు రంగులోకి వస్తాయి, ముగ్గాక నల్లగా అవుతాయి అన్నమాట. ఇది తేడా, ఈ రంగు. అలాగా ఇది పెద్ద ఈత, చిట్టి ఈత. సో ఏదైనా ఉపయోగాలు ఒకటి 2. కానీ చిట్టి ఈతలో ఎక్కువ కంటెంట్ ఉండొచ్చు. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ నుంచి పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి మొత్తం బాడీ స్పర్శ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గర వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు వేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు వేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్, కారులో బెడ్ పేషెంట్ తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్పర్శ మొత్తం అయిపోయిందండి. బాడీ స్పర్శ అయిపోతుంది, మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కానీ స్పర్శ తెలిసిందండి. ఇంటికి మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈ సైడ్లో వచ్చారండి. 3వ టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు.
ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకు మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్లే ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.